హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైర్ 2 7th మార్చ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యావరేజ్ కనుక్కోమన్నారు. సో 693, 456, 876, 532, 150, 456, 9 మెంబర్స్ ఇచ్చారు. 9 మెంబర్స్ ఇచ్చారు. సో యాడ్ చేద్దాం రండి. 600 మనకి లీస్ట్ నెంబర్ ఎంత దీంట్లో? లీస్ట్ నెంబర్ మనకి 398, హైయెస్ట్ నెంబర్ మనకి 934. అంటే యావరేజ్ అనేది 398 కన్నా ఎక్కువ ఉండాలి, 934 కన్నా తక్కువ ఉండాలి. ఓకే, అన్ని అంతే ఇచ్చారు. యాడ్ చేద్దాం రండి. ఫస్ట్ 600 ప్లస్ 400, 1000 ప్లస్ 800, 1800 ప్లస్ 500, 2300 ప్లస్ 900, 3200 plus 600, 3800 plus 500, 4300 plus 300, 4600 plus 600, 5200. Next, 90 plus 50, 140, 140 plus 70, 210, 210 plus 30, 240, 240 plus 30, 270, 270 plus 90, 270 plus 90, 360. 360 plus 90, 450, 450 plus 90, 540, 540 plus 80, 620. Next, 6 plus 3, 9, 9 plus 6, 15, 15 plus 2, 17, 17 plus 4, 21, plus 1, 22, 28 plus 8, 36, 36 plus 2, 38. సో టోటల్ ఎంత వచ్చింది మనకి? 58 వచ్చింది. యావరేజ్ కాబట్టి బై 9. సో 9, 6, 54, 6 తో స్టార్ట్ అవ్వాలి. ఒక్క ఆప్షనే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, లార్జెస్ట్ 3-digit నెంబర్ that divides that gives the same remainder 2 when divided by 359. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇది 9 తో డివైడ్ అయినప్పుడు ఎటువంటి రిమైండర్ ఇవ్వదు, సో ఇది కాదు. సో ఇది 3 తో డివైడ్ అయినప్పుడు ఎటువంటి నెంబర్ ఇవ్వదు రిమైండర్. అండ్ హియర్ మనకి 8 రిమైండర్ వస్తుంది కానీ మనకు కావాల్సింది 2 కదా. సో 992లో 990 అనేది 3 తో 5 తో 9 తో డివైడ్ అవుతుంది. 2 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 2 అనేది రిమైండర్ వస్తుంది మనకి. సో ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a person can hit a target 5 times out of 8 shots. So probability of hitting target is how much? 5/8. If he fires 10 shots, what is the probability that he will hit the target twice? అంటే 10 shots లో 2 times హిట్ చేయాలంట. అంటే 5/8 twice. మిగిలిన 8 shots హిట్ చేయకూడదు. అంటే 3/8 పవర్ 8 అవుతుంది. సో తర్వాత వీటి కాంబినేషన్స్ వచ్చి మనకి అవుట్ ఆఫ్ 10 షాట్స్ హీఈస్ హిట్టింగ్ ట్వైస్ కదా. సో 10C2 కాంబినేషన్స్ ఉంటాయి. సో 10C2 అంటే 10 into 9/2, 2 1s, 2 5s, 9 5s, 45. సో 45 into 5/8 whole square, 3/8 whole square. సో మనకి 45 into 25 into 3/8/8 అవుతుంది. 25 5s, 125, 25 4s, 100, 100 plus 12 is 112 into 3/8/8, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the angle of elevation of the top of a tower from top of a building whose height, టాప్ ఆఫ్ ఏ టవర్ నుంచి టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ కి ఎలివేషన్ ఇచ్చారు. సో ఈ బిల్డింగ్ హైట్ వచ్చి 680 meters అంట. ఈ ఎలివేషన్ వచ్చి 45 degrees. నౌ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సేమ్ టవర్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ది సేమ్ బిల్డింగ్ is 60 degrees.
ఇది 60 degrees అంట. వాట్ ఈస్ ద హైట్ ఇన్ మీటర్స్? సో హైట్ ఆఫ్ ది టవర్ ఇది కావాలి మనకి. tan 60 ఎంత అవుతుంది? tan 60 ఈజ్ √3 ఈజ్ ఈక్వల్ టు, వీటి మధ్యన డిస్టెన్స్ కనుక్కుందాం ఫస్ట్. 680/d, అప్పుడు d ఏమవుతుంది? 680/√3 అవుతుంది. సో d ఈజ్ 680/√3. ఇప్పుడు ఈ tan 45 కదా, అంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ ఎంత వస్తుంది? 680/√3 అవుతుంది. అవునా? అంతే కదా. సో జస్ట్ ఎ మినిట్. From the top of the building whose height is 680 meters. ఈ బిల్డింగ్ హైట్ 680 అమ్మ, టవర్ కాదు, సారీ. ఇది 680. ఓకే, మనకి ఇది కావాలి హెచ్. సారీ. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి కదా. సో ఫస్ట్ tan 60 √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 680/d. d అంటే హెచ్. సో హెచ్ √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 680. సో h of √3 minus 1 is equal to 680. అప్పుడు h ఏమవుతుంది? 680/√3 minus 1. రేషనలైజ్ చేయండి. √3 plus 1/√3 plus 1 చేస్తే 3 minus 1 2, 2 1s 2 340s. సో 340 √3 plus 1 అవుతుంది. ఇది 340 √3 plus 1. హైట్ ఆఫ్ టవర్ అడిగాడు, దీని మొత్తం దట్ ఈస్ 680 plus 340 into √3 plus 1. ఓకే, 340 కామన్ తీస్తే 340 into 2 plus √3 plus 1, which implies 340 into 2 plus 1 is 3. 3 plus √3. 340 into 3 plus √3 is the height of the tower. First option. Next question. Median of set of 11 distinct observations is 73.2. If each of the largest 5 observations is of the set is increased by 3, then the median of the set is. So, ఒక example చూద్దాము. 1, 2, 3, 4, 5. సో మీడియన్ ఏంటి? దీనికి 3 కదా. ఈ లాస్ట్ 2 digits నేను +1 చేశానే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 5 6 అవుతుంది. ఈ 5 6 అయినప్పటికీ ఈ మీడియన్ ఏమైనా మారిందా? మారలేదు కదా. సో అలా ఈ 11 డిస్టింక్ట్ అబ్జర్వేషన్స్ లో మనకి 5th నెంబర్ అనేది మీడియన్ అవుతుంది. సో లార్జెస్ట్ 5 అబ్జర్వేషన్స్ అంటే 5 తర్వాత ఉన్న సిక్స్త్ పొజిషన్ ఉన్న నెంబర్ నుంచి 11th పొజిషన్ లో ఉన్న నెంబర్ వరకు ఉన్న నెంబర్స్ కి మనం ఎటువంటి సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేసినప్పటికీ ఈ మీడియన్ అనేది చేంజ్ అవ్వదు అనమాట. ఓకే, సో మీడియన్ రిమైన్స్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఒరిజినల్ సెట్. నెక్స్ట్, ట్రెపీజియం ఏబిసిడి, ఏబి ప్యారలల్ టు డిసి, ADBC is equal to 10, AB is equal to 15 less than DC. ABCD AB and DC are parallel to each other. ABCD ఇలా వస్తుంది. సో AD is 10, BC is 10. AB is 15 less than DC. అంటే వాటి యొక్క డిఫరెన్స్ 15 అవుతుంది. డిఫరెన్స్ అంటే ఈ పార్టేగా. సో ఇది 15 అవుతుంది. అవునా? నెక్స్ట్ వాడేమి ఇచ్చాడు? డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఈజ్ 8 ఇచ్చాడు. నౌ వాట్ ఈస్ ది పెరిమీటర్ ఆఫ్ ది ట్రెపీజియం అడుగుతున్నాడు.
సో ఇది 10, 8 అయితే ఇది ఎంత అవుతుంది? 6 కదా. సో 10 plus 10, 20, 15 plus 15, 30, 6 plus 6 is 12. 262 is our required perimeter. Next. Prism and a pyramid have same base and same height. Find the ratio of volumes of the prism and pyramid. సో మనకి ప్రిజం వాల్యూమ్ వచ్చేసి బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుతుంది. సో పిరమిడ్ హైట్ వాల్యూమ్ వచ్చేసి 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్ అవుతుంది. సో దే హ్యావ్ సేమ్ బేస్ అండ్ సేమ్ హైట్ అన్నారు కాబట్టి ఈ క్యాన్సిల్ అయిపోతే రేషియో ఏమవుతుంది? 3:1 అవుతుంది. సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. √64 అంటే 8 + 11 - 13. 8 + 11 is 17 - 13 is, just a minute, 8 + 11 is 19. 19 - 13 is 6. 6 square is 36. If 2 LED TVs, 1 mobile costs 31,000. 2 LED TVs, 1 mobile, 31,000. 2 mobile phones, 1 LED TV. 1 LED TV plus 2 mobile phones is equal to 35,000. Value of mobile phone అడుగుతున్నారు. సో దీన్ని ఇంటూ 2 చేద్దాము. సో 2L plus 4 mobiles is equal to 70,000. 2L plus 1 mobile is equal to 31,000. మైనస్ చేయండి. 3M is equal to 0, 0, 0. 10 - 1, 9. 6 - 3 is 3. 3 ones, 3 13s, 3 zeros. So 1 mobile cost is 13,000. Next. What is the volume of a cylinder? Radius 10 centimeters, height 20 centimeters. So volume of cylinder, pi r square h by 3.14 into r square 100 into height 20. 3.14 into 100, 314 into 20, 314 to 6280, first option. PQR can finish work in 5 days, 10 days, 15 days. P 5 days, Q 10 days, R 15 days. Total 30 అవుతుంది work. 5, 6, 10, 3 is 15 days. PNQ works on first day. PNQ works on first day, 9. P&R works on second day, 8. PNQ works on third day, 9. And so on till the work is completed. In how many days the work will be completed? So మనకి 2 days కి 17 parts అవుతుంది కదా. సో 30/17 అంటే 17 to 28 అంటే 4 days. 4 days లో 28 parts అవుతుంది. ఇంకా 2 parts ఉంటాయి. ఆ 2 parts స్టార్టింగ్ ఎవరు చేయాలి? PNQ కదా. సో PNQ వచ్చి 9. Just a minute. సెవెంటీన్ ఒక 9. 17 + 9 అంటే మనకి ఎంత అవుతుంది? 26 అవుతుంది. ఒక 3 days. ఇంకా 4 parts లెఫ్ట్ ఉంటుంది. ఆ 4 parts మనకి P&R చేయాలి. సో 4/8, 3 ones, 3 twos. 3 + 1/2 అంటే 6 + 1/2 which is 7/2, third option. Next. A goods train 350 meters long passes through a tunnel 1250 meters 80 seconds. Speed of the train. Speed is equal to
distance of train and distance of tunnel, length of tunnel and length of train. So 1250 plus 50, 1300 plus 300, 1600 by 80, 8 ones 820, 20 meter per second, కానీ kilometer per hours లో ఇచ్చారు. So 20 into 18 by 5, 5 ones, 5 fours, 18 fours, 72. One of the interior angles of a regular polygon, I is equal to 15 by 16 times of one of the interior angles of regular decagon. Decagon అంటే 10 minus 2 into 180 by 10. So 0, 0 cancel. 2 9s, 2 8s, 8, 8 cancel. I is equal to 15 9s, 135. Find the number of diagonals of the polygon. N minus 2 into 180 is equal to 135 n. So 180n minus 360 is equal to 135n. 180 minus 130, 50 minus 5, 45n is equal to 360. 15 3s, 15 2s, 30, 15 4s, 3 1s, 3 8s. N is equal to 8. Number of diagonals, 8 into 5 by 2, 2 1s, 2 4s, 4 5 is 20. First option. Number of diagonals formula, n into n minus 3 by 2. 4-digit number divisible by 7, value of y. 4 6 3. First 4 substitute చేసుకోండి. So 4 6 sorry 7 6 42, 43, 7 6 42, 7 2 14, 662. So 4 6 3 4 is divisible by 7. So y value is 4. A cot theta plus B cosecant theta is equal to P. B cot theta plus A cosecant theta is equal to Q. P square minus P square. So P square మనకి let theta is equal to 45. A square plus root 2B ఇదేమవుతుంది root 2B అవుతుంది. B plus root 2A అవుతుంది. సో P square అంటే A square plus 2B square plus 2 root 2AB minus B square plus 2A square minus 2 root 2AB. So A square plus 2B square plus 2 root 2AB minus B square minus 2A square plus 2 root 2AB. Sorry, plus కదా ఇది మైనస్ అవుతుంది. So 2 root 2AB, 2 root 2AB cancel. A square minus 2A square minus A square. 2B square minus B square, B square. B square minus A square, first option. Next. PQR cyclic quadrilateral. PQR, yes. So angle P is 3 times of angle R. Is X అయితే is 3x. And angle S is 4 times of angle Q. Angle Q y అయితే angle X 4y. Angle S plus angle R అడుగుతున్నారు. So మనకి 3x plus 4x 180 కదా. So 4x is equal to 180. X is equal to 4 4 16, 4 5 20. అంటే angle R మనకి 45 degrees. ఇక్కడ మనకి 4y plus y. 5y is equal to 180. 5 1s, 5 3s 15, 5 6 30. మనకు కావాల్సిన యాంగిల్ S. 4y అంటే 4 6 24, 4 3 12, 13 14. Angle S plus angle R.
అంటే 144 plus 45, 189, fourth option. Working for 10 hours per day, 6 men can build a wall in a certain number of days. So 10 hours, 6 men, certain number of days. By working how many hours? 12 men can build same number of days. Days cancel. 6 1s, 6 2s, 2 1s, 2 5s, 5 hours. 2 power x plus 3 power y is equal to 17. 2 power x plus 2 minus 3 power y plus 1 is equal to 5. Then, so చిన్న వాల్యూసే కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసుకొని చూసేయచ్చు. ఫస్ట్ 2 power 1, 3 cube. So 2 plus 27 is not equal to 17. 2 cube, 3 cube అంటే ఇంకా పెద్ద వాల్యూ అయిపోతుంది. 2 cube అంటే 8, 3 square అంటే 9. సరిపోయింది. ఇక్కడ చూడండి 2 power 5 అంటే 32 మైనస్ 3 cube అంటే 27. 32 minus 27 5 కదా. 8 plus 9 కూడా 17 కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. ఫస్ట్ 7 ఇచ్చారు. 7 ఎన్ని టైమ్స్ వచ్చిందో చూద్దాం. 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. 6 మనకి 1 టైమే వచ్చింది. 5 2 టైమ్స్ వచ్చింది. 3 మనకి 1 టైమే వచ్చింది. సో మోస్ట్ రిపీటెడ్ 7, దట్ ఈస్ అవర్ మోడ్. Which of the following is divisible by 11? First one చూడండి. 5 2 1 4 3 4 1. 5 plus 1 6 plus 3 9 9 plus 1 10. 2 plus 4 8 8 plus 4 sorry 2 plus 4 6 6 plus 4 10. Equal అయిందా? So first one is divisible by 11. Triangle ABC is congruent to triangle PQR. ABC is congruent to PQR. AB is 5, angle B is 40, angle A is 80. అంటే PQ కూడా 5 అవుతుంది, angle P 80 అవుతుంది, angle Q 40 అవుతుంది, angle C 60 అవుతుంది, ఇది కూడా 60 అవుతుంది. ఫస్ట్ PQ is equal to 5, కరెక్టే. Angle R is equal to 60, కరెక్టే. ఫస్ట్ ఆప్షన్ ఆర్ ఆన్సర్. How many kilogram of rice costing 60 kg mixed with 24 kg of rice costing 42 per kg may be a gain of 12% by selling the mixture of 56 per kg. So 12% gain అప్పుడు 56 అంటే 112% 56 అయితే 100% ఎంత అవుతుంది? 50 అవుతుంది. అంతే కదా. సో ఇదేమో 60 రూపీస్ది, ఇదేమో 42 రూపీస్ది. ఓవరాల్ 50, 8, 10, 2 4s, 2 5s. సో మనకి ఇది 24, ఇది 24 అయిందంటే 5 into 4.8. సో 4 into 4.8, 4 8 32, 4 4 16 plus 3 19, 19.2. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. At a clearance sale, shopkeeper gives 45% discount. If a customer pays 330 during the sale, what is the market price? 45% డిస్కౌంట్ ఇచ్చాక 330 పే చేశారంటే తను పే చేసిన 55%గా. 55% 330 అయితే 100% ఎంత? $55 6. So 100 into 60 is 600. Second option. Next question. 20% of A plus B. 20% అంటే 1/5 A plus B is equal to 30% అంటే 3/10 A minus B. 5 1s, 5 2s. 2A plus 2B is equal to
3A minus 3B. So A is equal to 5B. What percent of B is equal to A? 5B ante 500%. Third option. Find the coordinates where the graph 57x minus 19y is equal to 399 cuts. So first x is equal to 0 పెట్టుకోండి. అప్పుడు minus 19y is equal to 399. 19 2 is 38, 19 is 19. So y is equal to minus 21. So 0 comma minus 21 ఒకటి వస్తుంది. So at x is equal to 0 అంటే on y axis. So on y axis 0 comma minus 21 2 ఉన్నాయి. ఇప్పుడు y is equal to 0 పెట్టుకోండి. 57x is equal to 399. సో 9th ఎండ్ అవుతుంది. 7 టేబుల్ లో 9 ఎప్పుడు వస్తుంది? 7 టైమ్స్ వస్తుంది. సో 57 7 7 7 49 7 4 35 plus 4 399 satisfied. ఇంకో పాయింట్ ఏంటి? 7 comma 0. సో ఆన్ x axis 7 comma 0, on y axis 0 comma minus 21. Minus 7 కాదు, 7 comma 0 థర్డ్ ఆప్షన్. Rajnish borrowed 1500 from a bank and repaid the entire amount with interest 2 equal installments. First installment paid a year after Rajnish borrowed from the bank. Rate of interest 40% per annum compounded annually. Then what was the value of each installment paid by Rajnish? So 40% per annum kada ante 1 plus 40 by 100, 2 to 5. So 7 by 5. ఇది A అవుతుంది, ఇది B అవుతుంది. 2 years కి ఇన్స్టాల్మెంట్ అంటే మనకి I by P is equal to A square by B square plus AB. So A square అంటే 49 by B square 25 plus AB 75 35 is equal to I by 1500. 25 plus 35 is 60. 0 0 cancel. 6 ones, 6 2s 12, 6 5s 30. So I is equal to 25 into 49, 25 9s 225, 25 4s 100 plus 22 1225. Third option మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 9 years సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అడుగుతున్నారు. సో ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 9 years అంటే ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు? 200% వచ్చినట్టు. సో 2 is equal to 9 into R by 100. So R is equal to 200 by 9. 200 by 9 అంటే 2 into 100 by 9. So 100 by 9 is 11.11 కదా. సో 22 పాయింట్ రావాలి. 22 పాయింట్ మనకు ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. A starts a business with 75,000. B joins the business 5 months later with an investment of 80,000. A 75 into 12. B joined after 5 months with 80 into 7. So 5 table, 5 15s, 5 16s, 4 3s, 4 4s, 45, 28. So 45 plus 28 is 8 plus 5 13, 73. 73 408800 అయితే find the share of A and B. సో A share వచ్చేసి మనకి 45 by 73 into 408800. 73 డివైడ్ అవుతుందా? 73 408800. 408 అంటే 73. 6 3s 18, 6 7s 42, 43. 73 5s, 5 3s 15, 5 7s 35, 36.
365, 834, 438 అంటే 6 times కదా ఇప్పుడే చేసాం. సో 56, 5600. So 45 into 56, 45, 56, 6 5 30, 6 4 24, 27, 5 5 25, 5 4 20, 22, 0 12 5. So 252000. ఏ షేప్ 252000 ఒక ఆప్షన్ ఉంది. దీన్ని కనిపెట్టే అవసరం లేదు, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ sin theta plus cosecant square theta plus cos theta plus secant square theta. Sorry, sin theta plus cosecant theta whole square. So sin square theta plus cosecant square theta plus 2 sin theta cosecant theta 2 అవుతుంది. Plus cos square theta plus secant square theta 2 cos theta secant theta 2 అవుతుంది. 2 sin square theta cos square theta 1 అవుతుంది. సో 1 plus 2 plus 2 5 అవుతుంది. 5 plus cosecant square theta plus secant square theta. కానీ మనకి tan square cos square theta లో ఇచ్చారు. మనకి secant square theta minus tan square theta 1 అని తెలుసు. అప్పుడు secant square theta is equal to 1 plus tan square theta అవుతుంది. 5 plus 1 plus tan square theta. అలానే cosecant square theta ఐడెంటిటీ ఏంటమ్మా? cosecant square theta minus cot square theta is equal to 1. అప్పుడు cosecant square theta is equal to 1 plus cot square theta అవుతుంది. సో 5 plus 1 6 plus 1 7 plus tan square theta plus cot square theta, third option. So find 0.7 cube plus 0.3 cube a square minus ab plus b square. A plus b ne kada. 0.7 plus 0.3 is 1, second option. So easy గానే ఉంది ఈ పేపర్ అయితే. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.